బెటర్ గా యూజ్ చేసుకుంటే గనక లాస్ లిమిటెడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీ ఉద్దేశంలో మార్కెట్స్ ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి, సారీ ఓవర్ సోల్డ్ జోనా, ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నాయి ఎస్ అని కొద్దిమంది అంటారు, వాస్తవమేనా? సో బేసిక్ గా ఎస్, ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మార్కెట్ రివర్స్ అయిపోయి పైకి ఏమి వెళ్ళిపోదు, మళ్ళీ ఆ జోన్ కొంత కూల్ ఆఫ్ చేసేంత వరకు. సో బేసిక్ గా మనం ఇక్కడ ఒకసారి బాటమ్ ఫామ్ చేసిన తర్వాత కూడా మార్కెట్స్ మళ్ళీ పైకి రీట్రేస్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. సో ఈ రీట్రేస్మెంట్ ద్వారా మళ్ళీ ఆ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి కొంతవరకు ఫేర్ వాల్యుయేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి మళ్ళీ కిందకైనా వస్తాయి, కానీ దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ అగైన్ రివర్స్ అండ్ గో ఆన్ టు ద హయ్యర్ సైడ్. సో కొంత ఇట్లా కన్సాలిడేషన్ మనం గమనించినట్లయితే దాదాపుగా నవంబర్ 24 నుంచి ఒకటే లెవెల్లో ట్రేడ్ అవుతోంది 2 నెలల నుంచి నిఫ్టీ అనేది. సో ఈ లెవెల్లోనే ట్రేడ్ అవుతూ కొంచెం మళ్ళీ రిలాక్సేషన్ జరిగిన తర్వాత మళ్ళీ కంపెనీస్ యొక్క నంబర్స్ ని బేస్ చేసుకొని సెల్ చేయాలా, మార్కెట్ ని రివర్స్ చేయాలా అని ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో మనకి నా ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ 6 months వరకు కూడా మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడే తిరుగుతుంటుందండి, పెరుగుతుందేమో అని ఆశను కలిగించి ఆ ఆశతో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరినీ సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి 6 months వరకు ఇన్వెస్ట్ చేయకుండా కూడా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో బేసిక్ ఇక్కడ ఇదే ఛాలెంజ్. 6 months ఇక్కడిక్కడే ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం, 6 months తర్వాత నేను వస్తా మార్కెట్ కి, పెరిగిన తర్వాత వస్తా అంటే ఏం చేస్తారు? దట్స్ 100% రైట్ క్వశ్చన్. సో మార్కెట్ లో ఏ పర్సన్, ఎనీ ఇన్వెస్టర్ షుడ్ బి ఏ పర్సన్ ఆఫ్ ప్లాన్ బి అని చెప్తాను నేను. ప్లాన్ ఏ మనకేంటి, మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే నేను ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటే అని కూడా ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అని ఒక క్లారిటీ ఉంది. అండ్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ మార్చ్ 31 తర్వాత రాబోయేటువంటి యాన్యువల్ రిజల్ట్స్ లో ఏమన్నా రివైవల్ కనుక కనిపించినట్లయితే కొంత స్టెబిలైజ్ అయి పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తోంది. సో మన ఈ 6 months కోసం ఒక ఎఫ్డీలో పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు కాబట్టి ఏవైతే నిజంగా ఫేర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయో వాటిని క్రమ పద్ధతిలో ఈ 2-3 నెలల్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లంసమ్ అమౌంట్స్ ని అట్లీస్ట్ ఒక యావరేజ్ లో లెవెల్ ప్రైజెస్ కొంతమంది అనుకుంటారు, నాకు తెలిసి సిప్లు స్టాప్ చేసిన వాళ్ళు చాలా మంది గోల్డ్ లోనో లేకపోతే రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్? గోల్డ్ రియల్ ఎస్టేట్ ఈస్ బెస్ట్ ఆప్షన్ నౌ దెన్ స్టాక్ మార్కెట్ అనుకునే వాళ్ళకి మీరేమంటారు? మీరు చాలా మంచి పాయింట్ తీశారు. సర్ప్రైజింగ్లీ మనకు లాస్ట్ 1 month నుంచి గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి ఎంట్రీస్ అనేవి స్పైక్ అయినాయి. లిటరల్ గా 3 times అంటే ఆల్మోస్ట్ 3 times ఎంట్రీస్ జరుగుతున్నాయి. అండ్ దానికి గల కారణం గోల్డ్ ప్రైస్ ఒకటి పెరుగుతుంది, ఈక్విటీ మార్కెట్స్ అనేవి వీక్ అవుతున్నాయి, ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ కూడా కట్ డౌన్ అవుతున్నాయి అని ఒక ఇది తోటి గోల్డ్ ప్రైస్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో బేసిక్ గా దీనికి మనిషిలో ఉండే డోపమిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల జరుగుతుందని అంటాను. డోపమిన్ అంటే ఏం లేదు, మనకి ఎక్కడైతే పరుగులు తీస్తూ ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి జంప్ అయిపోతాం. సో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి అటువైపు పోవడం. ఎగ్జాక్ట్లీ. బట్ గోల్డ్ కూడా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు కొన్ని సంవత్సరాల పాటు మనకి గోల్డ్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా అక్కడక్కడే తిరిగిన సందర్భాలు కూడా మార్కెట్ లో ఉన్నాయి. సో ఈసారి మాత్రం గోల్డ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఈక్విటీస్ కంటే. సో ఎవ్రీ టైం అదే జరుగుతుంది అంటానికి ఏం లేదండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2020 నుంచి దాదాపుగా మళ్ళీ 2023 3 సంవత్సరాల వరకు కూడా మనకు పర్టికులర్ గా ఎటువంటి రిటర్న్స్ అయితే మార్కెట్ లో ఇవ్వలేదు. అదొకటే నెగటివ్ రిటర్న్ ఇచ్చి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి దాదాపుగా 3 సంవత్సరాల సమయం పట్టింది. 3 సంవత్సరాల వరకు ఇక్కడ మీరు ఒకసారి హై ఫార్మేషన్ తర్వాత మన కిందకి రావడం జరిగింది, మళ్ళీ దాన్ని హై బ్రేక్ చేయడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. అదొకటే హై ఫార్మ్ చేసినప్పుడు ఎంత ఉండే 60,000. సో బేసిక్ ఇక్కడ మనకు 2020లో హై ఫార్మేషన్ చేసినప్పుడు 56,000 రూపాయలు ఉండేది గోల్డ్ ప్రైస్. 56,000 నుంచి 44,000కి వచ్చింది. 44,000 నుంచి మళ్ళీ అది 56,000 పైన సస్టైన్ కావడానికి మనకి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇది రీసెంట్ గా జరిగింది, అంతకుముందు జరగలేదు. ఇప్పుడు ఇవాళ ధర చూస్తే గనక ఈ 3 నెలల్లో 30% పైగా రిటర్న్ వచ్చింటుంది కదా ఈ 3-4 నెలల్లో. సో బేసిక్ గా మనకి ట్రంప్ టారిఫ్ సంబంధించిన టెన్షన్స్ ఉండటము, అదే విధంగా స్టాక్ మార్కెట్ ఒకటి అండర్ పర్ఫార్మెన్స్. సో బేసిక్ గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒకటి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటున్నాం, కానీ వెన్ కంపేర్ టు యూఎస్ దాదాపుగా అన్ని మార్కెట్స్ లో కూడా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లా అన్సర్టనిటీ ఉంటుందో డెఫినెట్ గా అది పైకి వెళ్తుంది. కాకపోతే ఐ ఆల్వేస్ సే దిస్, వెన్ దేర్ ఈస్ ఫ్రాత్ అంటే అగ్రెసివ్ గా రిటర్న్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనం దాని వైపు చూడకూడదు. ఎప్పుడైతే రిటర్న్స్ అనేవి లోవర్ సైడ్ ఉంది, ఎవరు దాని వైపు చూడట్లేదు అనుకుంటావు అప్పుడు ఎంటర్ అవ్వాలి. దీన్ని వారెన్ బఫెట్ ఇప్పుడు తీసుకోవడం అనేది రాంగ్ టైం అంటారు. నేను 100% రాంగ్ టైం గానే పరిగెడుతున్న దాన్ని వెంట మనం పరిగెత్తకూడదు. పరిగెట్టే బస్సు ఒక రన్నింగ్ బస్సుని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తే బస్సు ఎక్కచ్చు, దాని టైర్ కింద పడవచ్చు. సో బేసిక్ గా ఎప్పుడైనా ఆగున్న బస్సులు ఎక్కే ప్రయత్నం చేయాలి, కానీ వీ షుడ్ నాట్ టేక్ ఏ రన్నింగ్ బస్. ఓకే, రియల్ ఎస్టేట్ ఏమంటారు ఇప్పుడున్న? సో రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా వెన్ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ రియల్ ఎస్టేట్ అనేది కంపారిటివ్లీ ఎక్స్పెన్సివ్ అయితే అయిపోయింది. సో
ఇంతకు ముందు మనకి దుబాయ్ మార్కెట్స్ వీటన్నిటిలో కూడా కొంతవరకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ ఉండేవి, కానీ ఈ రోజు ఇండియన్ రియల్ ఎస్టేట్ కూడా దానికి మీట్ అవడం గమనించింది. కానీ ఇండియాలో ఉన్నటువంటి ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే రెంటల్ ఈల్డ్ అనేది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ చాలా తక్కువగా కనిపిస్తోంది. హార్డ్లీ మనకి రెసిడెన్షియల్ రెంటల్ ఈల్డ్ మన ఇండియాలో 3% వస్తే అద్భుతంగా వచ్చినట్టుగా పరిగణిస్తున్నాం. అదే దుబాయ్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఇట్లాంటి మైగ్రెంట్ బేస్డ్ కంట్రీస్ లో దాదాపుగా రెంటల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ రెంటల్ రియల్ ఎస్టేటే 6% కనిపిస్తోంది. సో ఎప్పుడైనా సరే మనకి దానికి వచ్చేటువంటి ఈల్డ్ కూడా కంపారిటివ్లీ బెటర్ గా ఉండాలి. మన ఇండియాలో రెంటల్ ఈల్డ్ తక్కువగా ఉండటం, ప్రైజెస్ అనేవి అగ్రెసివ్ గా షూట్ అవటం వల్ల వెన్ కంపేర్ టు ఇండియా అదర్ కంట్రీ రియల్ ఎస్టేట్స్ బెటర్ గా ఉన్నాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ సంబంధించి ఎస్ ఎట్లా ట్రేడ్ చేయాలి వచ్చే వారంలో? ఇప్పుడు ఇవాళ శుక్రవారం అయిపోయింది, ఎస్ సార్. సోమవారం నుంచి ట్రేడ్ స్ట్రాటజీ ఏంటి క్లుప్తంగా? సో మార్కెట్స్ అనేవి అగైన్ ఇప్పుడు ఎటువంటి న్యూస్ యాక్టివిటీస్ అయితే మార్కెట్ లో కనిపించట్లేదండి. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ కొంతవరకు లోవర్ లెవెల్స్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, పైకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడట్లేదు. సో బేసిక్ గా మార్కెట్స్ లో మన ఈ టైంలో కొంతవరకు బులిష్ బెట్స్ కంటే కూడా బేరిష్ స్టాండ్స్ లో ఉండడం అనేది ఉత్తమమైన పని. కాకపోతే మనకి ట్రంప్ మోడీ సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది అనుకుంటారు? ఇది చూపించలేదు మార్కెట్. సో బేసిక్ గా మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఒక డిస్కషన్ జరిగింది, రిటాలియేట్ టారిఫ్స్ తీసుకుంటారు ఏమో అని. సో మీటింగ్ కంటే ముందే 11:30 సమయంలో మనకి ట్రంప్ గారు ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము రిటాలియేట్ టారిఫ్స్ అయితే వేస్తాము అని ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పారు. సో రిటాలియేట్ టారిఫ్ కనుక వేసినట్లయితే ఇండియా మీద టారిఫ్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియా యుఎస్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ అనేది కంపారిటివ్ ఎక్కువగానే ఉంచింది. సో ఈ రిటాలియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతవరకు ఈ రోజు ఫార్మాసిటికల్ వీటిల్లో సెల్లింగ్ యాక్సలరేట్ అవడం అయితే క్లియర్ గా గమనిస్తున్నాం. సో గోయింగ్ ఫర్దర్ ఎస్ ఈ రిటాలియేషన్ కి సంబంధించి ఈ టెన్షన్స్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే మరింతగా ఉన్నాయి. సో కొద్దిమంది అంటారు ఈ సంవత్సరం మొత్తం అసలు 2025లో రిటర్న్ రాకపోవచ్చు, నెగటివ్ ఉండొచ్చు, తర్వాత కంటిన్యూస్ గా 8 రోజుల పాటు ఎస్ తర్వాత కంటిన్యూస్ గా నెగటివ్ మంత్స్ రిటర్న్ రావడం, ఎస్ దానిలో కూడా రికార్డ్ అని చెప్తున్నారు. ఎస్ సంవత్సరం మొత్తం 12-12 నెలలు నెగటివ్ రిటర్న్ ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా గతంలో? సో గత 22-23 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా 4 months నెగటివ్ క్లోజ్ అవటమే ఫస్ట్ టైం. ఈసారి 5th month కూడా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందేమో వెయిట్ చేసి చూస్తున్నాము. అండ్ ఆల్రెడీ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కూడా ఏమీ తగ్గట్లేదు. ఈ రోజు కూడా దాదాపుగా 4,300 కోట్ల చిల్లర వరకు కూడా అమ్మినట్టుగా అయితే డేటా కనిపిస్తోంది. సో డిఐఎస్ యొక్క బయింగ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ అది ఒక టైంకి ఎగ్జాస్ట్ కానీ ఎఫ్ఐఎస్ ఎందుకు వస్తారు మన దగ్గర? ఇప్పుడు డాలర్ రేటు పరంగా చూసినా, బాండ్ ఈల్డ్స్ పరంగా చూసినా మళ్ళీ మన వైపు వచ్చేందుకు అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మార్కెట్ వాల్యుయేషన్ మీద వాళ్ళు ఎక్కువ నమ్మకాలను పెట్టుకుంటారండి. మార్కెట్ ఎప్పుడైతే వాల్యుయేషన్ ఫేర్ గా ఉంటుందో, అది పర్టికులర్ గా గ్రోయింగ్ ఎకానమీ యొక్క వాల్యుయేషన్ ఫేర్ గా వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. అంటే అమెరికాలోనే రిటర్న్ ఇస్తుంది, అమెరికన్స్ ఇక్కడ వచ్చేందుకు వాళ్ళు ఎఫ్ఐఎస్ ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అమెరికా మార్కెట్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఎస్ అమెరికన్ మార్కెట్స్ ఇప్పటి వరకు అవుట్ పర్ఫార్మ్ చేశాయి, కానీ ఇక మీద అవుట్ పర్ఫార్మ్ చేస్తాయని అంటే ఆ కండిషన్ ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను, జీడీపీ టు మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇది కూడా వారెన్ బఫెట్ గారి ఒక ఇండికేటరే. సో బేసిక్ గా ఎప్పుడైతే అది విపరీతమైన డీవియేషన్ లోకి వెళ్తుందో ఆ టైంలో సెల్లింగ్ ట్రిగ్గర్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ట్రంప్ గారు ఎన్నికైన తర్వాత మార్కెట్స్ ఏదైతే హైని ఫామ్ చేసే మళ్ళీ ఆ హైని గత 2-3 నెలలుగా బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. వెళ్తున్నాయి సెల్ ఆఫ్ వస్తున్నాయి, కానీ అది మళ్ళీ పైకి వెళ్లే ప్రయత్నం చేయదు. సో ఇండియాలో పర్టికులర్ గా ఒక గ్రోయింగ్ ఎకానమీతో కంపేర్ చేసినప్పుడు మనకి లార్జ్ క్యాప్ లో ఫేర్ వాల్యుయేషన్ ఉంది. ఎస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం వెన్ కంపేర్ టు అదర్ గ్రోయింగ్ ఎకానమీస్ వీఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం డెఫినెట్ గా అట్రాక్టివ్ గా ఉంది. అది ఎఫ్ఐఎస్ పెద్దవాళ్ళు చేసేటప్పుడు లార్జ్ క్యాప్ కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు సెక్యూరిటీ కోసం. సో వాటిల్లో కొంతవరకు రివైవల్ మేబీ 6 months లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.